హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట. సో నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని టిఫిన్ ఇంకా చేయాలి. సో మమ్మీ వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు మిట్టుగడ కూడా వస్తున్నారు అనమాట. యాక్చువల్గా మిట్టుగడ వచ్చేది అసలు ప్లాన్ లేదు. మొన్న నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్ చేశారనమాట మిట్టుకి ఆ మెమొరీ ఉండాలి అని చెప్పి. సో ఎందుకో మాకు కూడా అనిపించింది వై నాట్ వాడు కూడా డెలివరీ టైంలో ఉంటే బాగుంటుందని. సో వాడు రావడం అనేది చాలా సడన్గా అనమాట. సో మమ్మీ వాళ్ళు అయితే ఆన్ ది వేలో ఉన్నారు. ఈరోజు అయితే ఫుల్గా జోష్తో మమ్మీ వాళ్ళు వచ్చేది, మమ్మీ డాడీ మిట్టు వస్తున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చేది అండ్ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి తెలుసా, రేపే జాయిన్ అవ్వాలి హాస్పిటల్కి. సో దానికి నాకు చాలా టెన్షన్గా ఉంది. చూద్దాం, ఓకేనా. యాక్చువల్గా అయితే అసలు మిట్టు రావడం అసలు ప్లాన్ లేదనమాట. సో పర్మిషన్ అడిగి మీరు కామెంట్స్ పెట్టారు కదా, దాన్ని బట్టి వాడిని తీసుకొచ్చారనమాట మమ్మీ డాడీని. ఆ తర్వాత మమ్మీ అయితే మటన్ తీసుకొచ్చింది ప్రవీణ్ కోసం. మటన్ ఏంటంటే ముందు రోజు బాగా డీప్ ఫ్రై చేసేసి తీసుకొస్తుంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి విత్ మటన్ కర్రీ అనమాట. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు ఒక 22 or 1 month వరకు వ్లాగ్స్ అనేవి తక్కువ వస్తాయి. అండ్ దట్టు మమ్మీ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి మిట్టు వచ్చేసి ఒక 3 days ఉంటాడు అని, ఎక్కువ డేస్ ఉంటాడు అనమాట. సో వాడికి ఒక 2-3 days వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని బట్టి వాడిని మళ్ళీ మా డాడీ తీసుకెళ్ళిపోతారనమాట. సో అలా ఆ కాన్సెప్ట్ మీద వాడిని తీసుకొచ్చాము. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే కర్రీ చేసి నాకైతే మటన్ కర్రీ చేయడం రాదు. ఇక్కడ జస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేసిన, మిగతా కర్రీ అంతా మమ్మీ చేసింది. దాని తర్వాత ఈరోజు పూరి కూడా నేను ఇంకా నించోని చేయలేక పూరి అమ్మమ్మ పూరి అత్తమ్మ పూరిది ఉంటుంది కదా, రోటీస్ అవి అమ్ముతారు ఇన్స్టెంట్, అవి జెప్టోలో ఆర్డర్ పెట్టాను. అవే ఫ్రై చేసేసాను అనమాట. బాగానే ఉన్నాయి, కాకపోతే మనం చేసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ మిట్టు పిండి అంటుకుంటే పిండి క్లీన్ చేస్తున్నాడు. సో పూరీలో అయితే పల్చగా ఉన్నాయి, క్వాలిటీ అయితే బాగానే ఉంది. చిన్న పులుపు కూడా వచ్చింది అనిపించింది పూరీలు అయితే. దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. నేను కూడా ఫస్ట్ టైం తెప్పించా, ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను మీకు తెలుసు కదా. కాకపోతే ఈరోజు కొంచెం నించొని చేయలేక ఇలా ఇన్స్టెంట్ పూరీస్ పెట్టేసా. ఆ తర్వాత ఇక్కడ కర్రీ ఫస్ట్ పెట్టేస్తే ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ చేసాను. దాని మీద ఫస్ట్ కర్రీ పెట్టేసింది. ఇది బ్రేక్ఫాస్ట్ కోసం కదా. వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. గరీబ్ రథ్కి వచ్చారనమాట వైజాగ్ అనకాపల్లి నుంచి. సో ఇంకా 1 day ఉంది డెలివరీకి. 1 day అయిపోయిన తర్వాత మ్యాక్సిమం హాస్పిటల్లో వీలైతే షూట్ చేస్తా, లేదంటే లేదు. ఎందుకంటే హాస్పిటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియదు కాబట్టి. సో షూట్ చేయొచ్చో షూట్ చేయకూడదో ఇవేం తెలియదు కాబట్టి దాన్ని బట్టి. అండ్ నేనైతే ఇక్కడ గ్రేవీ ఒకటి వేసుకుంటా. మటన్ నేనైతే అసలు తిన్ను, మీకు తెలుసు కదా. సో చికెన్ అయితే నాకు ఒకదానికి ఎందుకు చికెన్ అని చెప్పి, మటన్ అందరూ తింటారు, అందువల్ల మటన్ కర్రీ చేసేస్తుంది. మొత్తం అంతా మమ్మీ తెచ్చింది, మొత్తం అంతా కుక్ చేయలేదు. హాఫ్ కుక్ చేసింది, హాఫ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. అండ్ ఈరోజైతే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా రిలేటివ్స్ కూడా వస్తూ ఉన్నారనమాట చూడడానికి. మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, అండ్ ఆల్సో నన్ను కూడా చూడడానికి అలా వస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్నది అలా షూట్ చేశాను. తర్వాత మమ్మీ అయితే కొన్ని సామాన్లు తీసుకొచ్చింది. అదే ఇప్పుడు డెలివరీ తర్వాత స్నానం చేయించేటప్పుడు కానీ, లేకపోతే కొన్ని మనకి అవసరం పడతాయి కదా పచ్చిం చేయాల్సినవి, ఇవన్నీ కూడా తెచ్చింది. సో నేను ఈరోజు అవి కూడా షేర్ చేశాను. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, మళ్ళీ కూర్చొని అవన్నీ షేర్ చేయడానికి అంత లీజర్ టైం అయితే లేదు. చాలా హడావిడి మీద ఉందన్నమాట. లైక్ వాయిలాకు ఏంటంటే ఉడకబెట్టి వాటర్లో వేసి ఆ వాటర్ స్నానం చేయిస్తారు. జనరల్గా అయితే 7 daysకి స్నానం చేయిస్తారు, ఆర్ మనకి స్టిచెస్ అవి మానకపోతే 9 daysకి స్నానం చేపిస్తారనమాట. సో ఆ వాటర్లో కూడా కలుపుతారనమాట అవన్నీ కూడా. ఏంటది? ఇవి ఎవరో ఒకరు పుట్టిన వాళ్ళకి రంగదీసి స్నానం రోజు పడతాం అనమాట. ఓకే, స్నానం రోజు అన్ని కోటకాలు అంటారు. ఇట్లా కోటకాలు అంటారు. మీ అమ్మమ్మ నీకు వసక్కి వచ్చిందిరా అంటారు కదా, అలాగనమాట అది. ఓకే ఓకే. ఇది కస్తూరి అనమాట. అదెందుకు? ఇది స్నానం రోజే స్నానం ఎన్నో రోజు చేయిస్తారు? మరి మామూలుగా అయితే 7వ రోజు చేయించేస్తాం. నీకు సిజేరియన్ కాబట్టి 9వ రోజు చేయిస్తాం. ఓకే. ఇది తమలపాకులో పెట్టేసి ఆ రోజు వేసేది. ఇది పిప్పల దుంప, అది పచ్చడికి కదా. పచ్చడికి ఇది ఇప్పక్కర్లేదు కదా. ఇప్పక్కర్లేదు. ఇది కుంకుమ, నూకలు దగ్గర కుంకుమ తెచ్చాను. ఓకే, సూపర్. ఇది వాయిలాక. ఇది వాయిలాకు. స్నానం రోజు
నీటిలో ఉడకబెట్టేసి వాటర్ స్నానం చేయాలి. ఆ వాటర్ స్నానం చేయాలన్నమాట. ఓకే, స్మెల్ బాగా పసుపు అది ఉడకబెట్టేసి ఒంటికి రాసుకోవాలి. ఈ పుల్లలు ఉన్నాయా ఆ రోజు మొహం కడుక్కోవాలన్నమాట. ఆటలతోనా? పందుబొల్లలాగా? పందుబొల్లలాగా. ఓకే. శొంఠి మిరియాల్లాగా ఉన్నాయా? ఇంకా అన్ని ఇలా రంగదీసి ఒక్కొక్క రాపు రాసి కట్టిన మీద గుద్దనండా ఎంత హెల్ప్. వచ్చి చెయ్యి ఇచ్చేసారు, అమ్మలు ఎక్కిచ్చేసాడు. ఇలా వచ్చింది. అందుకనే కొడుకంటూ ఇద్దరు ఉండాలి. మన వల్ల చూసుకోవడమే. మన వల్ల చూసుకోవడమే. అందరూ అలా ఉండరా అంటే? వడ్డీ ముద్దలు మనం చూసుకుంటాం కానీ వాళ్ళకు ఉండట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు కొడుకులకి మట్టుకు ఉంటుంది. తర్వాత రిలేటివ్స్ అని చెప్పాను కదా, వీళ్ళు రిలేటివ్స్ మాత్రమే కాదు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వీధిలోనే ఉండేవాళ్ళు అనమాట. సో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో చాలా నాళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారనమాట. సో మమ్మీ వాళ్ళు వచ్చి అండ్ బ్లాక్ సారీ ఆంటీని మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ప్రవీణ్కి బాగాలేనప్పుడు లేకపోతే ఒక 2-3 సార్లు మన ఇంటికి వచ్చారు. సో అప్పుడు నేను షేర్ చేశానో లేదో గుర్తులేదు కానీ చాలా బాగా మాట్లాడతారు, చాలా అభిమానంగా మాట్లాడతారు. భాగ్య అనమాట ఆమె పేరు. సో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. సో చాలా రోజులు అయింది కదా, చాలాసేపు మాట్లాడుకున్నారు. బాగా అనిపించింది అనమాట. లైక్ వాళ్ళ మెమరీస్ కానీ లేకపోతే ఎవరు ఎలా ఉన్నారు, ఎలా సెటిల్ అయ్యారు, ఇలా అన్నీ మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఇంకా మమ్మీ నాకు అన్నం తినిపిస్తుంది. అండ్ ఇక్కడైతే షాపింగ్కి వెళ్ళాలని రెడీ అయ్యాను. షాపింగ్కి దేనికంటే ఇప్పుడు ముందు రోజు ఎందుకు షాపింగ్ అంతా ఇది ఎందుకంటే మిట్టుగాడికి పండగకి బట్టలు తీయాలి సంక్రాంతికి. వాడికి ఏంటంటే బర్త్డే ఫిబ్రవరి 2 కదా, ఫిబ్రవరి 3 వాడిది బర్త్డే. సో మేము ఏం చేస్తామంటే సంక్రాంతికి మంచి కలెక్షన్ పెడతారు కదా, సంక్రాంతికి బర్త్డేకి పండగకి కలిపి తీసేస్తాం వాడికి. సో పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట. నేను ఇంకా షాపింగ్ వాల్యూ జోన్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసాము. ఇంకెక్కువసేపు లేమనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఇలా కూర్చొని రేపు ఎలా బయలుదేరాలి, ఎన్ని గంటలకి ఏంటని చెప్పి కాసేపు అలా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ షాపింగ్ వచ్చిన తర్వాత. ఈరోజు 3, రేపటితో 4 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్లీ కంప్లీట్ అవుతుంది అన్నమాట రేపటితో. ఏం చేద్దాం, క్రేజీగా ఏమైనా చేయాలనుకుంటుంది కానీ ఏం చేయాలి తెలియట్లేదు. క్రేజీగా అంటే 3 నుంచి 4 అయ్యేది. ఏమైనా ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేద్దాం, నలుగురు అయిన తర్వాత ఏమైనా చేయొచ్చు కానీ ముగ్గురు ఉన్నప్పుడు ఈ 24 hours కదా ఉంది అన్నట్టుగానే. 24 hours ఉందా? ఎక్కువ ఉందా? ఇంకా 24 hours కూడా లేదా? వాయమ్మో. నెక్స్ట్ డే రేపటికి ఈ పాటికి 4 అయిపోతాం కదా. మ్యాక్సిమం అయిపోవచ్చు. నువ్వేమైనా మాట్లాడితే బాగుంటుంది. నేను లెక్కేస్తుంటే అయ్యో సుక్కు అన్నట్టు ఎన్ని అవర్స్ రేపు నుంచి ఇంకేం తినాం కదా, ఏదైనా తినేయాలి అని ఉంది. ఏం తినాలో తెలీదు. రేపు నుంచి తినాలనుకున్నా తినలేం. కష్టం కష్టమేం లేదు, ఆడపిల్ల పడితే కష్టం. రేపు ఈ పాటికి ఎక్కువ కంటిన్యూ చేయండి. ఏం లేదులే. అమెజాన్ షాపింగ్ హాల్, మీరు ఏం కంగారు పడద్దు, ఇది లాస్ట్ వీడియో అనమాట. అమెజాన్ షాపింగ్ హాల్ ఇంకా నేను నాకు తెలిసి నేను తర్వాత డెలివరీ వీడియోస్ అవి యాడ్ చేస్తాను. సో ఈరోజు వ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు కదా. సో వ్లాగ్ నేను ముందు యాడ్ చేస్తాను, తర్వాత యాడ్ చేస్తానో తెలీదు. సో ఇప్పుడైతే అమెజాన్ షాపింగ్ హాల్, ఇవన్నీ కూడా ఫీడింగ్ డ్రెస్సెస్. ఆబ్వియస్లీ నాకు కొన్ని డ్రెస్సెస్ సెట్ అయిన వరకు ఫీడింగ్ డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తా. సో మొత్తం 5 ఆర్డర్ చేశాను అనమాట. 1 by 1 చూసేద్దాము. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను యాజ్ యూజువల్గా. సో మీకు తెలిసిందే కదా, అమెజాన్వి చేసామంటే మాత్రం కొలాబ్, దానికి తగ్గట్టు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్పి.
సో ఫస్ట్ ఇది వచ్చేసి నాకు బాగా కొంచెం వెంటనే సెలెక్ట్ చేసింది చూపిస్తున్నాను. ఇవన్నీ నేను అసలు ట్రై చేయలేదు ఇప్పటి వరకు. ట్రై చేసిన తర్వాత నాకు కనుక ఫిట్ అయితే మీకు చూపించడానికి కంఫర్టబుల్గా ఉంటే కనుక నేను పక్కన యాడ్ చేస్తాను, లేదా ఈ పిక్చర్ది నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. ఇలా రోజ్ కలర్ మీద రెడ్ కలర్ లవ్ సింబల్స్లో వస్తుంది. కొంచెం బాగుంటాయి అనమాట, కొంచెం మైండ్ కొంచెం రిఫ్రెషింగ్ ఉంటాయి ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి ప్యాటర్న్స్ కానీ. సో ఇది ఓపెన్ చేసేస్తే ఇది ప్యూర్ కాటన్ కింద వచ్చింది. నాకైతే పట్టుకోగానే కాటన్ అని అనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి జిప్ వస్తుంది, అండ్ నాకు తెలిసి మధ్యలో జిప్పే ఉన్నట్టుంది ఫీడింగ్ది కాబట్టి. సైడ్ జిప్స్ కాకుండా కింద చాలామంది కింద జిప్స్ కూడా ఇస్తారు, బట్ ఇది వచ్చేసి సెంటర్ జిప్ మాత్రమే ఉంది. సో ఇది మొత్తం ఫ్రాక్ అనమాట, ఇక్కడ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కిందను కూడా మళ్ళీ ఒక లైన్ వచ్చి మళ్ళీ ఫ్రిల్ లాగా ఇంకొక ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. సో ఇది ఓవరాల్ ఫ్రాక్ అయితే ప్యూర్ కాటన్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా కొంచెం ఈ డిజైన్లో వచ్చాయన్నమాట, ఇలా వచ్చింది. అండ్ వీటికి పాకెట్స్ కూడా ఉంది, పాకెట్స్ లేనట్టుంది. ఇలా టాసిల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది నేను ఇంక ట్రై చేస్తే పక్కన యాడ్ చేస్తా. చాలా బాగుంది, ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. మెటీరియల్ అది కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫీడింగ్ దాంతో పాటు మనకి కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి నేను మ్యాక్సిమం కాటన్ ప్రిఫర్ చేశాను. దాని తర్వాత ఇది చూసాను, ఇది కూడా నాకు బాగా నచ్చింది. వైబ్రెంట్గా అనిపిస్తుంది అనమాట కలర్, పర్పుల్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్తోనే. ఎక్సెల్ తెప్పించా అన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి వాడేవి ఎక్సెల్. సో మీరు సైజ్ గురించి అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను వాడేవి ఎక్సెల్. దాని తర్వాత కూడా మనం డెలివరీ తర్వాత కొంచెం వెయిట్ లాస్ అనేది అవుతాం, బ్లడ్ లాస్, వెయిట్ లాస్ ఇవన్నీ కొంచెం అవుతాం కాబట్టి మళ్ళీ ఫీడింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ అయిపోతాం. సో అది మనకు తెలిసిందే. సో నాకు ఫీడింగ్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్సెల్ తెప్పించుకున్నా. ఎక్సెల్ కూడా నాకు ఏంటంటే కొన్ని బ్రాండ్స్ కొంచెం లూజ్ ఉంటున్నాయి, కొన్ని బ్రాండ్స్ XXL వరకు వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే XXL వాడేదాన్ని, మీకు తెలుసు కదా నా జర్నీ, అది వెయిట్ లాస్ జర్నీ ఇదంతా. సో డ్రెస్ అయితే ఇలా వచ్చింది. అండ్ దీనికి కొంచెం పెద్ద స్లీవ్స్ వచ్చాయి, ఎల్బో స్లీవ్స్ ఆర్ ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చేస్తాయి. అండ్ ఓవరాల్గా అయితే మనకి డ్రెస్ ఇలా వస్తుంది. కాటన్ మెటీరియల్ ఇది కూడా ఫ్రాక్ అనమాట, కంప్లీట్ ఫ్రాక్. ఇది మ్యాక్సిమం నేను డెలివరీ తర్వాత స్ట్రైట్ కట్ కుర్తీసే తీద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ ఇలాంటి ఫ్రాక్స్ అవి వేసి చాలా విసుగొచ్చేసింది అందువల్ల. అండ్ దీనికి సైడ్ జిప్స్ ఇచ్చారు, సెంటర్ జిప్ కాకుండా ఇక్కడ ఒక జిప్, ఇక్కడ ఒక జిప్. చూడాలి నాకు ఎంతవరకు సరిపోతుందో, కంఫర్టబుల్గా ఉంటుందో. కాటన్ కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటుంది, కాకపోతే ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు నాకు బాగుంటుందని చూడాలి. ఎందుకంటే ఒంటి మీద వేసుకున్నాక ఇలా చూపించేది ఒకలా ఉంటుంది, ఒంటి మీద మనం ట్రై చేసిన తర్వాత ఒకలా కనిపిస్తుంది కాబట్టి. సో ఇది నెక్స్ట్ది. దాని తర్వాత ఒక గ్రీన్ కలర్ తెప్పించాను, ఒక్కొక్క కలర్ తెప్పించాను అనమాట, అన్నీ ఒకే కలర్లా కాకుండా. ఇలా వస్తుంది డ్రెస్ అయితే, ఎల్బో స్లీవ్స్ వస్తాయి. నాకు తెలిసి ఇది నాకు చాలా లూజ్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎక్సెల్ సైజ్ అయినా సరే. ఇలాంటివి ఏంటంటే కాటన్ మెటీరియల్ కాబట్టి ఎక్సెల్ సైజు. ఇలాంటివి ఏంటంటే కాటన్ మెటీరియల్ మనం వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం స్ట్రెచ్ అవుతాయి అన్నమాట, కొంచెం లూజ్ అవుతాయి ఆ ఫ్యాబ్రిక్ అనేది. అందువల్ల దానికి తగ్గట్టు మీరు సైజ్ తీసుకోవడం బెటర్. సో దీనికి కూడా మనకి ఇలా జిప్స్ వస్తాయి, ఇటొకటి అటొకటి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి జిప్స్ వస్తాయి. అండ్ దీనికి పాకెట్ కూడా ఉన్నట్టుంది, ఇలా పాకెట్ ఉంది దీనికి. అండ్ ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. నేను స్ట్రైట్ కట్స్ అంటున్నా, అన్ని ఫ్రాక్స్ పెట్టినట్టున్నాను. సో ఇలా వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది. ఇది కూడా కాటన్ మెటీరియలే, మీకు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇదొకటి ఇంట్లో వేసుకోవడానికి, ఆర్ఎల్స్ బయటకు వెళ్ళడానికి. మ్యాక్సిమం బయటకు అనేది ఛాన్స్ లేదు ఇంకా నాకు తెలిసినంత వరకు. సో ఇన్ కేస్ ఎవరైనా మనకి చుట్టాలు చూడడానికి కూడా వస్తారు కదా, సో అప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్లూ కలర్, ఇండిగో కలర్ ఒకటి తెచ్చుకున్నాను. ఇలా వస్తుంది. ఇందాక మీరు పర్పుల్ కలర్ చూసారు కదా, సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే దానికి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి, దీనికి షార్ట్ స్లీవ్స్ అనమాట. ఇలాగ ఎలాస్టిక్ వస్తుంది స్లీవ్స్కి. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే మనకి ఇలా వస్తుంది, మొత్తం డ్రెస్ అంతా కూడా. అన్నిటికీ ఫ్లేర్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు, సూపర్గా ఫ్లేర్ మాత్రం పెద్ద గేరా లాగా ఇచ్చారనమాట. అండ్ దీనికి కూడా సైడ్ జిప్స్ ఉన్నాయి, సైడ్ 2 జిప్స్ ఉన్నాయి. ఓకేనా, ప్యూర్ కాటన్ ఇది కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి
ఇంకో కలర్ రెడ్ కలర్. నేను ఏ కలర్ కూడా రిపీట్ చేయలేదన్నమాట, ఒకే కలర్ కాకుండా. నాకు రిపీట్ చేయాల్సి వస్తే మాత్రం నేను రెడ్, బ్లూ, బ్లాక్ ఇవి రాయల్ బ్లూ ఇవి మాత్రమే రిపీట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ టాప్. ఇది ఎలాస్టిక్ వస్తుంది స్లీవ్స్కి. స్లీవ్స్ కొంచెం బెలూన్ స్లీవ్స్ లాగా, కొంచెం పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చారు. ఎలాస్టిక్ వస్తుంది అండ్ రెండు పక్కల కూడా జిప్స్ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఫీడింగ్ డ్రెస్ కాబట్టి కాటన్ మెటీరియలే. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం షార్ట్ వస్తుంది, మీకు నీస్ కింద వరకు వచ్చేస్తుంది. బట్ మిగతా ఏంటంటే మరీ కొంచెం కిందకు ఉన్నాయి. ఇది మరీ అంత ప్యూర్ కాటన్ లాగా అయితే నాకు అనిపించలేదు. బట్ కాటన్ మిక్స్ అప్ అయ్యి ఉంది, కాటన్ ప్లస్ ఆల్సో రేయాన్ మిక్స్ అప్ అయ్యి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇది టాప్. నేను వేసుకొని చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఐడియా వచ్చింది. స్కిన్ కేర్ తెప్పించాను అనమాట. స్కిన్ టిక్ అని చెప్పి బాడీ మాయిశ్చరైజర్ తెప్పించాను. ఈ సీజన్లో ఎన్ని మాయిశ్చరైజర్లు అయినా మనకు సరిపోవు కదా, అందువల్ల ఇది తెప్పించాను అనమాట. ఇది 100 ml. దీని గురించి మిగతా యూట్యూబర్స్ దగ్గర రివ్యూస్ చాలా చూశాను అనమాట. అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను ముందే ఓపెన్ చేయొచ్చులే అని. ఇలా ట్యూబ్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడు నాకు ట్యూబ్ ప్యాకే బాగా అవసరం అనమాట. అందువల్ల ఇంకా 100 mlది ట్రై చేసి ఇన్ కేస్ బాగుంటే పెద్ద సైజ్ తీసుకుందామని చెప్పి. ఈ క్రీమ్ వచ్చేసరికి ఇలా వైట్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా ఇంతకుముందు వేరే వాళ్ళవి రివ్యూస్ చూసి పర్చేస్ చేశాను. సో మాయిశ్చరైజర్ లెవెల్ కూడా చాలా బాగుంది అని అన్నారు, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది అని చెప్పేసి. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నాకైతే స్మెల్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే మరి అంత ఎక్కువ ఫ్రేగ్రెన్స్ మనకు సెట్ కాదు, మేము బేబీతో ఉంటాం కాబట్టి, అందువల్ల ఇది పర్చేస్ చేశాను. సో మీకు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మాయిశ్చరైజర్ది. సో లిటిల్ బిట్ ప్రైజే ఉంటుంది, బట్ వర్త్ ఇట్ అనమాట ఈ బ్రాండ్ వచ్చేసి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా, చెక్అవుట్ చేసేయండి. అండ్ మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఈరోజు వచ్చేసి నా ఫ్రెండ్ మన గురించి మీకు తెలుసు కదా, మను అంటాను నేను. సో తనైతే నాకు స్వీట్ హాట్ ఇలా పంపించింది. సో కొంచెం ఒక చిన్న మెమరీలా ఉంటుందని జస్ట్ షేర్ చేస్తున్నా. తను ఏంటంటే దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. తనకి పాపం రావడం కుదరట్లేదు, తను వస్తాను అంటుంది కానీ రావడం కుదరట్లేదు, డిస్టెన్స్ ఎక్కువ కదా. అందుకని మాకు దగ్గరలో పరంపర స్వీట్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందులో స్విగ్గీలో పెట్టిందనమాట. సో బాగా అనిపించింది ఇలాగా. సో ఈ వీడియో మీకు ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్, ఈ 2 డేసే కదా తింటావు కదా అని చెప్పి పంపించింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.